శాతవాహనుల అడ్మినిస్ట్రేషను ఈ పక్క పడమరన కదియవాడ్, గుజరాత్లోని మాళ్వా, రాజ్పుటానాల నుంచి ఆ పక్క నర్మదా నది వరకు, ఈ పక్క నర్మదా నది వరకు, ఆ పక్క ఇంచుమించు మహారాష్ట్ర వరకు, ఈ పక్క తమిళనాడు బోర్డర్ వరకు 3 సముద్రాల నీళ్లు అతని గుర్రాలు తాగేవట. ఇతని గుర్రాలు గౌతమిపుత్ర శాతకర్ణి గుర్రాలు. అందువల్లే త్రిసముద్ర తోయా పీతావాహన అన్నారు గౌతమిపుత్ర శాతకర్ణిని. త్రిసముద్ర తోయా పీతావాహన అన్నారు గౌతమిపుత్ర శాతకర్ణిని. అక్కడ తాగారా? యజ్ఞశ్రీ శాతకర్ణిని ఏమన్నారు? త్రిసముద్రాధిపతి అన్నారు. యజ్ఞశ్రీ శాతకర్ణిని ఏమన్నారు? చిన్నులు త్రిసముద్రాధిపతి అన్నారు. బాణ మహర్షి లేదా బాణుడు త్రిసముద్రాధిపతి అన్నాడు. కాబట్టి ఒక రేంజ్లో వీళ్ళ రాజ్యం ఉంది. రైట్. ఇప్పుడు ఇక రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళది పవర్ ఏంటి, రాజు పవర్ ఏంటి. రాజు శాతవాహన రాజు పవర్ అని మనం చెప్పే కన్నా ఇతను సుప్రీం పవర్. శాతవాహన రాజుకి సంబంధించిన వ్యాఖ్యానాలలో ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి, ఈ క్రింది వానిలో సరైనది గుర్తించండి అని అడగవచ్చు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే రాజు బలోపేతుడు, మోస్ట్ పవర్ఫుల్ దెన్ చీఫ్ టైన్స్. అంటే సామంతుల కన్నా రాజు బలోపేతుడే. రాజు చెప్పిందే వేదం, రాజు చెప్పిందే చట్టం, రాజు చెప్పిందే తీర్పు, రాజు పరిపాలనే అంతిమం. ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. కారణం శాతవాహన రాజులు వంశపారంపర్య పరిపాలన, 30 మంది రాజులు, 450 ఏళ్ళు. అందువల్ల రాజు మోస్ట్ పవర్ఫుల్. బట్ పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ కింగ్ అండ్ చీఫ్ టైన్స్. దిస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రాజు బలోపేతుడే, రాజు చట్టాధికారి, రాజు న్యాయాధికారి, రాజు సర్వాధికారి. ఇక గట్టిగా మీకు చెప్పాలంటే సర్వాధికారి, కింగ్ అనేవాడు. కానీ ఇతను తన పవర్ని పంచుకున్నాడు. ఎందుకనగా విశాలమైన రాజ్యం. ఈ రోజులాగా చిటుకుని అక్కడ జరిగితే చటుకుని ఇక్కడ తెలియడానికి సమాచార సాధనాల్లాగా ఆ రోజుల్లో లేవు. అందువల్ల రాజు అనేవాడు మహారాష్ట్రలో పాలించాలా, కొన్ని ఏరియాలు తమిళనాడు వెళ్ళాలా, కొన్ని ఏరియాలు ముఖ్యంగా ఆంధ్ర మొత్తం వెళ్ళాలా, కర్ణాటక వెళ్ళాలా, మహారాష్ట్ర వెళ్ళాలా, తెలంగాణ వెళ్ళాలి, తెలంగాణ మొత్తం వెళ్ళాలి. ఇన్ని ప్రాంతాల పరిపాలన రాజు అనేవాడు చేయాలని అంటే ఒక్కడి వల్ల కాదు. ఆ రోజుల్లో ఇవి లేవుగా, సమాచార సంబంధాలు లేవు, ఇన్ఫర్మేషన్ లేదు. అందువల్ల సామంతులను వీళ్ళు పెట్టుకుని వాళ్ళను కూడా తమతో సమానంగా చూశారు. చాలామంది సామంతుల్ని సమానంగా చూడరు.